హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలో భవనం కుప్పకూలింది. 4 కార్మికులకు గాయాలయ్యాయి. నాసిరకంగా నిర్మించడం వల్లే కూలిందని ఆరోపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ శిథిలాలను తొలగిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో భవనం కుప్పకూలింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎవరికైనా గాయాలయ్యాయా? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రేఖ, హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో అయితే నిర్మాణ దశలో ఉన్న భవనం కుప్పకూలింది. దాదాపుగా ఈ నిర్మాణ సమయంలో కార్మికులంతా పనిచేస్తున్నారు. కార్మికులు అయితే 3 షిఫ్టులుగా ఈ యొక్క భవన నిర్మాణానికి సంబంధించి కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నిర్మాణ ఈ యొక్క 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో అయితే ఈ యొక్క భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ యొక్క కూలిపోవడంతో పనిచేస్తున్న కార్మికులకు దాదాపుగా 3 నుంచి 4కి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎప్పుడైతే రోహిత్ వేముల ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా మీడియాని లోపలికి అలో చేయడం లేదు. మొత్తంగా కూడా బయట సెక్యూరిటీని పెట్టి మొత్తం కూడా మీడియాని పూర్తిగా ఇక్కడే ఆపివేసిన పరిస్థితి అయితే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ 24 గంటలు ఈ యొక్క కాంట్రాక్టర్ పనిచేపిస్తున్నట్టుగా తెలుస్తుంది. 3 షిఫ్టులుగా వీరిని పనిచేపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి నాసిరకం వస్తువులు వాడడం వల్ల అయితే ఈ యొక్క నిర్మాణం కుప్పకూలినట్టుగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఏదైతే సంఘటన జరిగిన సమయంలో కనీసం ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతుంటారో కాంట్రాక్టర్ సరైన సమయంలో రెస్పాండ్ కాకపోవడం, పర్యవేక్షణ అధికారులు కూడా లేకపోవడం వల్ల ఈ యొక్క అంటే నాసిరకం సంబంధించిన వస్తువులు వాడి యొక్క భవనం కూలిపోయినట్టుగా విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నారు. అయితే అంటే విద్యార్థులు యొక్క సంఘటన జరిగిన సమయంలో పెద్దగా శబ్దం రావడం వల్ల విద్యార్థులు ఒకసారిగా ఏం జరిగిందంటూ కూడా అటు సైడ్ వెళ్ళగా విద్యార్థులు చూసి అటు అధికారులకు కాంట్రాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే 108కి అదేవిధంగా పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. ఇది మనం విజువల్స్లో మీడియాని గమనిస్తే మాత్రం మీడియాని మాత్రం లోపలికి అలో చేయట్లేదు. అయితే ఈ యొక్క అంటే సంఘటన ఏదైతే రోహిత్ వేములకు ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా ఈ యొక్క మీడియా మొత్తం కూడా లోపలికి అలో చేయకపోవడం వల్ల ఇక్కడ మీడియా ప్రతినిధులతో కూడా ఇక్కడ సెక్యూరిటీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అయితే లోపల దాదాపుగా ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉంటారో 3 నుంచి 5 వరకు కూడా ఈ యొక్క శిథిలాల కింద ఉన్నారు. ఇంకా ఉన్నారు అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా విద్యార్థులు ఈ యొక్క అంటే రెస్క్యూ టీంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటే వారంతా కూడా చేరుకొని ఈ యొక్క శిథిలాలను మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో 3 నుంచి 5కి గాయాలైన ఒక పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడికి రెస్క్యూ టీం అదేవిధంగా పోలీసులు అంబులెన్స్ కూడా చేరుకొని ఈ యొక్క శిథిలాలు గాయపడిన వారిని హాస్పిటల్కి తీసుకొని అయితే ప్రధానంగా నాసిరకం నిర్మాణం వల్లనే ఈ యొక్క నిర్మాణం కూలిపోయినట్లుగా అయితే విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి ప్రత్యక్షంగా విద్యార్థులు అయితే అక్కడ ఉన్న విద్యార్థులు అయితే అడిగి తెలుసుకుందాం, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది అసలు? నిర్మాణం కూలిపోవడానికి కారణాలు ఏంటి? మేము యాక్చువల్గా ఈరోజు స్టూడెంట్ యూనియన్ ప్రొటెస్ట్కి వచ్చామండి. అక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళంగానే అక్కడ నుంచి వచ్చే లోపల టైంలో 5 నిమిషాల గ్యాప్లో ఒక పెద్ద సౌండ్ వచ్చింది అనేసి ఒక యూనివర్సిటీ వల్ల ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెయిన్ సెక్యూరిటీ గార్డు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము అక్కడికి వెళ్ళంగానే అక్కడ వచ్చేంత వరకు ఒక అంబులెన్స్ కానీ ఒక క్రేన్ కానీ ఒక బుల్డోజర్ కానీ అక్కడికి ఏమీ రాలేదు. మేము స్టూడెంట్స్ అందరం వెళ్ళి అక్కడ అన్ని చూడంగా ఒక 2 వర్కర్స్ లోపల ఉన్నారని చెప్పేసి వాళ్ళని రెస్క్యూ చేయడానికి మిగతా మన సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు. ఏదేమైనప్పటికీ కూడా మా స్టూడెంట్స్ యూనియన్ తరపు నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ ఎవరైనా కానీ ఏ వర్కర్కైనా ఆ మెడికల్ కాంపెన్సేషన్ అంతా వీళ్ళే ఇవ్వాలని మేము కోరుకుంటాం. అంటే ప్రధానంగా నాసిరకం పనిముట్లు అంటే వస్తువులు యూజ్ చేయడం వల్లనే ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయినట్టుగా తెలుసు. అదే యాక్చువల్గా అది యూజ్ చేసినారు కాబట్టి అంత ఈజీగా పడిపోయింది. కాబట్టి మేము అంటుండేది అంటే ఈ యూనివర్సిటీలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ వర్క్ ఇప్పుడు ఆపేసి మళ్ళీ రివ్యూ పెట్టాలని మా ప్రధాన డిమాండ్.
ఓకేనా. అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్త్ మెజర్స్ అన్నిటి కూడా, సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా వాళ్ళని ఎన్ష్యూర్ చేసిన తర్వాతనే మీరు రీకన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేద్దామని కూడా మేము ప్రధాన డిమాండ్గా మేము ముందర పెడుతున్నాం. అంటే కాంట్రాక్టర్కి సంబంధించి కూడా ఎవరైతే అధికారులకు దగ్గర ఉన్న వాళ్ళకే ఇచ్చారన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. దానికి ఖచ్చితంగా బాధ్యత నిర్వహించాల్సిందే. రిజిస్టర్ అయినా కానీ ఎవరైనా కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. దానికి నిజాలు ఏందో అన్ని బయటకు తీసుకొని ఎవరిపైన అయినా కానీ, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ, యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు అయినా కానీ వాళ్ళపైన తగిన చర్యలు ఉండాలని మేము ఖచ్చితంగా మీకు వ్యక్తం చేస్తాం. అయితే నాసిరక నిర్మాణం చేపట్టడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే ఈ సమయంలో కానీ ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు కానీ కార్మికులకు సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా యూజ్ చేయలేదు, హెల్మెట్లు ధరించలేదంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. అయితే విద్యార్థులు సమాచారం ఇచ్చే వరకు కూడా అక్కడికి సంబంధించి ఎవరు కూడా అధికారులు చేరుకోలేదంటూ కూడా వారంతా కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా అయితే ఈ యొక్క నాసిరకం వస్తువులు యూజ్ చేయడం వల్లే ఈ యొక్క భవనం కూలిపోయిందంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే దీనిపైన ఇమీడియట్గా ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వర్క్ పైన మొత్తం కూడా యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి దీనిపైన కమిటీ వేయాలి. కమిటీ వేసి రిపేట్ మొత్తం తీసుకొచ్చి ఈ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తిగా ఆపేసి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తాయి. అయితే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు అక్కడికి వచ్చి అంటే విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్న తర్వాతనే అధికారులు రావడము, ఈ యొక్క అంటే ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులకు సంబంధించి ఒక అధికారి పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేయకపోవడం ఏంటని కూడా విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 3 నుంచి 5గురికి హరికృష్ణ, ఇప్పుడు నాసిరకమైన మెటీరియల్ వాడటం వల్లనే ఆ బిల్డింగ్ కుప్పకూలిందని విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజము? అదేవిధంగా అసలు ఈ భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఎవరు? అతను హెచ్సియులో ఇంతకుముందు ఏదైనా నిర్మాణాలు ఏదైనా జరిపారా? ఎస్రేఖ, అయితే ఈ నాసిరకం వస్తువులు యూజ్ చేయడం వల్లే ఈ యొక్క భవన నిర్మాణం కూలిపోయిందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇంతకుముందు ఏదైతే ఈ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు వారికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క కాంట్రాక్టర్లు ఇచ్చి లోపల నిర్మాణం చేపడుతున్నారంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణ చేస్తున్నాయి. అయితే ఇట్లా కాకుండా ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ఏదైతే భవనం కూలిపోయిందో ఆ భవనానికి సంబంధించి కూడా ఈ యొక్క సంఘటన పైన కమిటీ వేయాలి. కమిటీ వేసి ఒక రిపోర్టు తీసుకొని రావాలి. రిపోర్టు తీసుకొని వచ్చి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపణ చేస్తున్నాయి. అయితే ఈ యొక్క యూనివర్సిటీలో జనరల్గా యూనివర్సిటీకి సంబంధించి ఏవైనా నిర్మాణాలు జరిగినా సరే సంబంధిత కాంట్రాక్టర్ ఇది గతంలో ఏదైనా నిర్మాణాలు చేపట్టారా, చేపడితే ఏ విధంగా ఉంది, ఆ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, అతనికి లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా అయితే సంబంధిత రిజిస్టర్ ఈ యొక్క పర్యవేక్షణలో అయితే ఈ మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించి టెండర్లు అయితే ఆహ్వానించడం జరుగుతుంది. ఆహ్వానించిన తర్వాత చాలా వరకు కూడా అంటే గతంలో ఆ యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా నిర్మాణాలు చేపట్టారా లేదా అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఉంటేనే మాత్రం వారికైతే ఈ యొక్క టెండర్లు అనేది పిలవడం జరుగుతుంది. కానీ ఈ ఎస్యూకి సంబంధించి ఈ టెండర్ల విషయంలో మాత్రం ఎవరైతే అధికారులకు దగ్గరగా ఉంటారో వారికి మాత్రమే టెండర్లు ఇచ్చారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క అంటే ప్రస్తుతం అయితే ఈ యొక్క సంబంధించిన చిత్రాల కింద ఇంకా ఎవరైనా చిక్కున్నారా లేదా అని చెప్పేసి అయితే చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.